ఇక కేటీఆర్ కవితపై టీసీఏ ఫిర్యాదు, హెచ్సీఏ అక్రమాలపై సిఐడి డీజీకి ఫిర్యాదు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారంలో ఇందులో గోల్మాల్పై మరికొందరు అక్రమార్కులు కూడా ఉన్నారని టీసీఏ ఆరోపణ. ఈ మనోడి పేరేంటి, జగన్మోహన్ రావు, జగన్మోహన్ రెడ్డా, జగన్మోహన్ రావు మనోడి లీలలో అన్నీ కాదంటండి, జగన్మోహన్ రావువి. సో దీంతో పాటు అంటే ఇప్పుడు ఏం జరుగుద్దంటే సహజంగా ఒక క్యాన్సర్ వచ్చింది అనుకోండి బాడీకి, మనిషికి, ఆ క్యాన్సర్ ఏం చేస్తుందంటే అది ఒక్కటే ఉండదు, చుట్టుపక్కల పార్ట్స్ అన్నిటిని కూడా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. అదేవిధంగా ఈ కేటీఆర్, కవిత వీళ్ళు మొత్తం తెలంగాణ మొత్తానికి అధికారంలో ఉన్నప్పుడు క్యాన్సర్లా వ్యాపించారనమాట. అంటే ఏ స్కామ్ జరిగినా సరే అందులో వీళ్ళు ఉంటారు, వీళ్ళ వాటా వీళ్ళకి వస్తుంది. వీళ్ళ కోసమే స్కాములు చేసినవి కూడా చాలా ఉన్నాయి. అందులో ఇప్పుడు ఈ హెచ్సీఏ అంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన స్కామ్లో కూడా కేటీఆర్, కవిత ఉన్నారంట. ఈయన జగన్మోహన్ రావు వల్ల హెచ్సీఏ బ్రష్ పట్టించారు. ఎంతోమంది గొప్ప గొప్ప పేరున్న టాలెంటెడ్ ఆటగాళ్ళని పక్కన పెట్టారు, తొక్కేశారు. ఉప్పల్ క్రికెట్ స్టేడియాన్ని నాశనం చేశారు. తర్వాత ఆ మధ్య చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా దాన్ని ఇచ్చారు రెంట్కి. ఈయన ఉండుంటే ఇంకొంతకాలం దాన్ని పెళ్ళిళ్ళకి కూడా రెంట్కి ఇచ్చేవాడు ఏమైనా. తర్వాత సన్ రైజర్స్ టీం, మన హైదరాబాద్ టీంని హైదరాబాద్ హోమ్ గ్రౌండ్గా చెప్పుకుంటారు సన్ రైజర్స్ టీం, సన్ రైజర్స్ హైదరాబాద్ టీం. వాళ్ళని ఎక్స్ట్రా టికెట్లు ఇవ్వకపోతే మిమ్మల్ని ఇక్కడ మ్యాచ్ ఆడనివ్వరని చెప్పి బెదిరించాడు. ఏమన్నా సిగ్గుందా అసలు? ఆ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో హైదరాబాద్ జరగడం వల్ల ఎంత బ్రాండ్ పెరిగింది తెలుసు హైదరాబాద్కి. తెలిసేస్తేనేగా ఎక్కడ డబ్బులు వస్తాయి, ఎక్కడ దొంగతనం చేయొచ్చు, ఎక్కడ అవినీతి చేయొచ్చు, ఎక్కడ కుమ్మక్క అవ్వచ్చు అని. అంటే శ్మశానంలో ఆయన స్కామ్ చేస్తానికి సిద్ధం ఈ ఫ్యామిలీ. అక్కడికి శ్మశానంలో శవాలపైన కూడా స్కామ్ చేయొచ్చు, ఆ శ్మశానంలో పాటలు అమ్ముకోవచ్చు, లేకపోతే శ్మశానంలో ఎముకలు అమ్ముకుంటే డబ్బులు ఎక్కువ వస్తాయంటే దానికి కూడా సిద్ధం ఇల్లు. జగన్మోహన్ లీలలపై సిఐడి ప్రశ్నల వర్షం, కోర్టు అనుమతితో జగన్మోహన్ రావు విచారణ, మొదటి రోజు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి, అక్రమాలు, బీఆర్ఎస్ నేతల లింక్స్పై ఆరా, కొన్నిటికి మౌనంగా ఉండిపోయిన హెచ్సీఏ అధ్యక్షుడు. కేటీఆర్, కవితపై సిఐడికి ఫిర్యాదు, హెచ్సీఏ అక్రమాల్లో వారి పాత్ర ఉంది, సమగ్ర విచారణ జరపని టీసీ అధ్యక్షుడు, కార్యదర్శి. దాంతోపాటుగా ఉప్పల్ సీఐపై వేటేశారు, ఈడీ కేసు కూడా నమోదు చేశారండి. ఉప్పల్ సీఐ మనోడు కొంత అత్యుత్సాహం ప్రదర్శించాడంట. సో మొదటి రోజు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి, అక్రమాలు, బీఆర్ఎస్ నేతల లింక్స్పై ఆరా, కొన్నిటికి మౌనంగా ఉండిపోయిన హెచ్సీఏ అధ్యక్షుడు, మిగతా కొన్నిటికి మాత్రం తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాని చెప్పాడంటే పెద్ద మనిషి. బీసీసీఐ నుంచి వచ్చిన నిధుల గోల్మాల్, శ్రీ చక్రా క్లబ్ సభ్యుడినంటూ జగన్మోహన్ రావు సృష్టించిన ఫోర్జరీ డాక్యుమెంట్లు, ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైన తీరు తదితర అంశాలపై ప్రశ్నించడం సమాచారం. అసలు ఈ క్రికెట్తో సంబంధం లేని వాళ్ళు, రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉన్నవాళ్ళు ఈ క్రికెట్ వ్యవహారాల్లో తలదూచినంతకాలం మన దేశంలో ఈ క్రికెట్ బోర్డుల్లో అవినీతి జరుగుతూనే ఉంటుంది. ఎవరండి జగన్మోహన్ రావు అసలు? ఏ రోజన్నా బ్యాట్ పట్టుకున్నాడా? కనీసం ఏ రోజన్నా బ్యాట్ పట్టుకున్నాడా? కనీసం ఎప్పుడైనా క్రికెట్ గ్రౌండ్లో అడుగు పెట్టాడా? ఈయనని ఇప్పుడు హెచ్సీ అధ్యక్షుని చేశారు. మరి చేస్తే ఏం చేస్తాడు? ఇట్లా అక్రమాలు చేస్తాడు. ఆట మీద ఇష్టం ఉన్నోడిని తీసుకెళ్తే, ఆట మీద ప్రేమ ఉన్నోడిని తీసుకెళ్తే వాడు ఆటను ఎలా పెంచాలి, ఆ అవకాశాలు ఎలా కల్పించాలి, ఫెసిలిటీస్ ఏం పెంచాలని ఆలోచిస్తాడు. అసలు ఆట గురించి తెలియనోడిని, ఇట్లాంటి వాడిని తీసుకెళ్తే ఏం చేస్తాడు? ఎక్కడెక్కడ డబ్బులు నొక్కచ్చు, ఎక్కడెక్కడ అవినీతి చేయొచ్చు, ఎక్కడెక్కడ టికెట్లు అమ్ముకోవచ్చు, ఇట్లాంటి పనులే చేస్తారు. మరి వీళ్ళతో పాటు వీళ్ళకి దొంగల సపోర్టు. ఈ కేసులో సిఐడి అధికారులు ఇటీవల జగన్మోహన్ రావును అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు హెచ్సీఐ కోశాధికారి శ్రీనివాసరావు, సిఇఓ సునీల్ కంటే, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేంద్ర యాదవ్, ఆయన భార్య శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవితను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కేసులో మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉన్నందున నిందితులను 10 రోజుల పాటు కస్టడీకి అనుమతించాలంటూ మల్కాజ్గిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు నిందితులను 6 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయవాదుల సమక్షంలో నిందితుల విచారణ జరపాలని పేర్కొంది. కోర్టు ఆదేశాలతో సిఐడి అధికారుల గురువారం ఉదయమే చెంచలగూడ జైల్లో ఉన్న జగన్మోహన్ రావు, శ్రీనివాసరావు, సునీల్ కంటే, రాజేందర్ యాదవ్, కవితలను అదుపులో తీసుకున్నారు. ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షలు జరిపించారు. దాంతోపాటుగా శ్రీచక్ర క్రికెట్ క్లబ్లో సభ్యుడినంటూ జగన్మోహన్ రెడ్డి సృష్టించిన ఫోర్జరీ డాక్యుమెంట్లు, దీంట్లో సహకరించిన రాజేందర్ యాదవ్, కవితల పాత్రలపై సిఐడి అధికారులు నిశితంగా ప్రశ్నించిన సమాచారం.
మొదట తాను ఆ క్లబ్ సభ్యుడిని జగన్మోహన్ రావు చెప్పినట్టు తెలిసింది. అయితే క్లబ్ అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి కృష్ణ యాదవ్ సంతకాన్ని ఎందుకు ఫోర్జరీ చేయాల్సి వచ్చిందో ప్రశ్నించగా మౌనం వహించినట్టుగా తెలియవచ్చింది. ఈ వ్యవహారంలో రాజేందర్ యాదవ్తో ఏమైనా నగదు లావాదేవీలు జరిగాయా అని కూడా సిఐడి అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం. ఇక ఎలాంటి టెండర్లు పిలవకుండా క్రికెట్ బాల్స్ కోసం ఇండియానా స్పోర్ట్స్ సంస్థకు చెల్లించిన ₹1,03,00,000 విషయంపై కూడా ఆరా తీశారంట. డబ్బులు చెల్లించిన తర్వాత ఎన్ని క్రికెట్ బాల్స్ హెచ్సిఏకి అందాయని అడిగినట్టు సమాచారం. దీనికి కూడా జగన్మోహన్ రావు జవాబు చెప్పలేదు. అదేవిధంగా క్లాతింగ్, డ్రెస్ మెటీరియల్స్ కోసం టెండర్లు పిలవకుండా చేసిన ₹56.84 లక్షల విషయంపైన కూడా సిఐడి అధికారులు నిశ్చితంగా ప్రశ్నించినట్టు సమాచారం. గతంలో సారా స్పోర్ట్స్, ఎక్సలెంట్ ఎంటర్ప్రైజెస్, బాడీ ట్రెంజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల నుంచి క్రికెట్ బాల్స్, బకెట్ కుర్చీలు, జిమ్ పరికరాల కొనుగోలు కోసం కుదుర్చుకున్న ఒప్పందాలు, వాటి చెల్లింపులపైన కూడా ప్రశ్నించడం తెలియవచ్చింది. ఈ 3 సంస్థల నుంచి అప్పట్లో హెచ్సిఏ ఉపాధ్యక్షుడిగా ఉన్న సురేందర్ అగర్వాల్ క్విడ్ ప్రోకో పద్ధతిన భారీ ఎత్తున లబ్ధి పొందినట్లు ఇప్పటికే ఈడీ దర్యాప్తులో నిర్ధారణ కావడం గమనార్హం. అసలు అధ్యక్షుడిగా ఎలా ఎన్నికయ్యారు? నేను చెప్తుంది అదే, అసలు అధ్యక్షుడిగా ఎలా ఎన్నికయ్యారు ఈయన అదే ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు హెచ్సిఏ అధ్యక్షుడిగా ఎలా ఎన్నికయ్యారనే దానిపైన కూడా సిఐడి అధికారులు జగన్మోహన్ రావును గుచ్చి ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఆయనకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు ఇప్పటికే ప్రచారంలో ఉంది. అధ్యక్ష స్థానానికి ఎన్నికలు జరిగినప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ఆ పార్టీ నాయకుల అండదండలతోనే జగన్మోహన్ రావు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారట. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కూడా సిఐడి అధికారులు నిశ్చితంగా విచారించినట్టు సమాచారం. అయితే జగన్మోహన్ రావు మాత్రం ఎన్నికల్లో తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని చెప్పినట్టుగా తెలిసింది. ఎవరి పలుకుబడిని ఉపయోగించుకోలేదని కూడా సమాధానం ఇచ్చారంట. ఎవరి పలుకుబడి ఉపయోగించకపోతే మరి ఎట్టా అయ్యావా నువ్వు? మరోవైపు హెచ్సిఏ అధ్యక్ష పదవి నుంచి జగన్మోహన్ రావును సస్పెండ్ చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు ఇప్పటికే బీసీసీఐ లేఖ కూడా రాసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తలెత్తిన వివాదం నేపథ్యంలో విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదికను కూడా బీసీసీఐకి పంపింది. హెచ్సిఏ బాడీ మొత్తం రద్దు చేయాలంటూ బీసీసీఐకి రాసిన లేఖలో ప్రభుత్వం పేర్కొంది. చూసారా, వీళ్ళు మొత్తం హెచ్సిఏ బాడీ మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించారు. వీళ్ళు క్రికెట్ బాల్స్, క్రికెట్ కిట్స్, ఆ డ్రెస్సులు అన్నిట్లో స్కాములు. వీళ్ళు అసలు ఎన్నికే స్కామ్ నాకు తెలిసి మనోడు హెచ్సిఏ అధ్యక్షుడు అవటమే పెద్ద స్కాము. ఇదిగో వీళ్ళిద్దరినీ కూడా హెచ్సిఏ అక్రమాల్లో వీళ్ళ పాత్ర కూడా ఉందంట. సమగ్ర విచారణ జరపండి, టీసీ అధ్యక్షుడు, కార్యదర్శి వీళ్ళపైన కూడా ఉండే ఉంటుంది. డౌట్ ఏముంది? 100% ఉండే ఉంటుంది దీంట్లో. హెచ్సిఏలో జరిగిన కోట్లాది రూపాయల గోల్మాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత పాత్ర కూడా ఉందంటూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి గురువారెడ్డిలు సిఐడికి గురువారం ఫిర్యాదు చేశారు. వీరితో పాటు హెచ్సిఏ మాజీ డైరెక్టర్తో పాటు మరికొందరి హస్తం కూడా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులందరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. గురువారం డీసీపీ కార్యాలయానికి వచ్చిన ఇద్దరు సిఐడి అదనపు డీజీపీ చారు సిన్హాకు ఫిర్యాదు అందజేశారు. హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు మరికొందరితో కలిసి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని పక్కదారి పట్టించినట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. క్రికెట్లను ఎంపిక చేసేందుకు వారి తల్లిదండ్రుల నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశారని తెలిపారు. నిజానికి జగన్మోహన్ రావు ఫోర్జరీ డాక్యుమెంట్ల సహాయంతో హెచ్సిఏలోకి ఎంట్రీ ఇచ్చారని తెలియజేశారు. ఇక ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా పెద్ద సంఖ్యలో టికెట్లను బ్లాక్లో అమ్ముకొని సొమ్ము చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ అంశంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా ధిక్కరించారు. హెచ్సిఏ అకౌంట్ను కూడా తమ స్వప్రయోజనాల కోసం వాడుతున్నారని తెలిపారు. మౌలిక సదుపాయాల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఎన్నో పనులు చేయించామంటూ కోట్లాది రూపాయలు స్వాహా చేశారంట. పలువురు క్రికెటర్ల కెరీర్లతో ఆడుకున్నారంట. చూసారా అండి, ఎంత దారుణమో చూసారా? క్రికెటర్ల కెరీర్లతో ఆడుకున్నారు. వీళ్ళకి ఏం తెలుసు? క్రికెటర్ పాపం వాడు ఎంత కష్టపడితే చిన్నప్పటి నుంచి ఎంత సాధన చేస్తే ఎంత ప్రేమ ఉంటే వాడికి ఎంత దూరం వస్తాడు. అలాంటి ఎంతోమంది జీవితాలను భ్రష్టు పట్టించారు వీళ్ళంతా కలిసి. ఏం చేయాలి వీళ్ళని? క్రికెట్ అభివృద్ధి కోసం గ్రాంట్స్ రూపంలో బీసీసీఐ నుంచి వచ్చిన వందలాది కోట్ల రూపాయలను పక్కదారి పట్టించారు. ఐపీఎల్ నుంచి వచ్చిన షేర్ మనీ కూడా స్వాహా చేసేశారంట. గడిచిన 10 ఏళ్లలో బీసీసీఐ నుంచి హెచ్సిఏకు 500 నుంచి 600 కోట్ల రూపాయలు వచ్చాయని తెలిపారు. ఇప్పుడు 500 నుంచి 600 కోట్ల రూపాయలు బీసీసీఐ పంపిస్తే ఒక్కసారి మనం ఈ ఉప్పల్ స్టేడియంకి వెళ్ళి చూస్తే గ్రౌండ్లో ఫెసిలిటీస్ అత్యంత భయంకరం. అసలు మాటలు చెప్పలేం. ఆ వాష్రూమ్స్ ఉంటాయండి, వామిటింగ్ వచ్చేస్తాయి చూస్తే. కుర్చీలు విరిగిపోయి ఉంటాయి. కుర్చీల మీద
వాటిని ఏమంటారు, ఈ పక్షుల రెట్టలు ఉంటాయి మొత్తం, పాన్పరాగులు కూర్చుని ఉంటాయి మొత్తం, గ్రౌండ్ దారుణం. హైదరాబాద్లో టెస్ట్ మ్యాచ్ జరిగి కొంతకాలం అవుతుంది తెలుసా మీకు? మీ యొక్క నిర్వహణ లోపం వల్ల హైదరాబాద్లో టెస్ట్ మ్యాచ్ జరగక కొంతకాలం అవుతుంది. 500 కోట్లు పక్కదారి పట్టించుంటారు, డౌట్ లేదు, గ్యారంటీగా. మొత్తం నాశనం చేశారు మొత్తం క్రికెట్ వ్యవస్థను వీళ్ళు హైదరాబాద్లో. ఇంత భారీ మొత్తం నిధులు వచ్చినా క్రికెట్ అభివృద్ధి కోసం ఖర్చు చేసింది శూన్యమని తెలిపారు. హైదరాబాద్లో కానీ రాష్ట్రంలో కానీ హెచ్సిఏ కోసం ఎలాంటి ఆస్తులు కూడా కొనలేదన్నారు. అదే సమయంలో హెచ్సిఏ బాడీలో ఉన్న సభ్యుల ఆస్తులు మాత్రం ఈ 10 ఏళ్లలో ఊహించని రీతిలో పెరిగిపోయాయని వివరించారు. ఈ అక్రమాల వెనుక కేటీఆర్, కవితల పాత్ర కూడా ఉందంట అని వీళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేటీఆర్ బామర్ది లింక్స్ అంట, మొత్తం ఫ్యామిలీ ఐపీఎల్ టికెట్ల అమ్మకాల కోసం కేటీఆర్ బావమరిది రాజ్పాకాలకు చెందిన eventsnow.com, meraevent.com అనే సంస్థలకు కాంట్రాక్ట్ ఇచ్చారంట. అది రాజ్పాకాల తెలుసుగా, మనోడు మొన్న డ్రగ్స్ కేసులో డ్రగ్స్ తీసుకోవడం దొరికింది ఈ పెద్ద మనిషి. ఈ రాజ్పాకాల eventsnow.com, meraevent.com అనే సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారంట. ఆల్రెడీ బుక్ మై షో లాంటివి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ ఈవెంట్స్ నౌ వీళ్ళవి కాబట్టి కాంట్రాక్ట్ వీళ్ళకి ఇచ్చారు. అప్పట్లో ఐపీఎల్ టికెట్స్ ఇందులో పెట్టేవాళ్ళు అండి, ఈ సైట్స్లో పెట్టేవాళ్ళు ఐపీఎల్ టికెట్స్. అవి దొరికే కదనుకోండి, ఆఫ్ కోర్స్ వేరే విషయం అది. అదో స్కామ్, మళ్ళీ అది కూడా స్కామే. దీని గురించి కూడా విచారణ జరపాలి. eventsnow.com, meraevent.com వాటి మీద కూడా విచారణ జరపాలి. పెద్ద స్కాములు జరిగినాయి వాటిల్లో కూడా. ఇక ఫుడ్ కాంట్రాక్ట్లో ఉన్న కవిత, కేటీఆర్లతో పాటు జగన్మోహన్ రావు దగ్గర బంధువులకు చెందిన సురభి క్యాటరింగ్కి ఇచ్చినట్టు పేర్కొన్నారు. ట్రావెల్స్ కాంట్రాక్టు, హోటల్ బుకింగ్ పనులు కూడా ఇదే బ్యాచ్ చూసినట్టు తెలిపారు. బాత్రూమ్ ఒక్కటే అనుకుంటా మీరు వదిలేసింది బాత్రూమ్ ఒక్కటే నాకు తెలిసి. బాత్రూంలో కూడా ఈ పినాయిల్స్ ఇచ్చే కాంట్రాక్టు, నాప్కిన్ బాల్స్ ఇచ్చే కాంట్రాక్ట్ ఇవి కూడా వదిలేదు. ఇవి ఎందుకు వదిలేశారు? అవి కూడా ఎవరికన్నా మీ చుట్టాలకి ఇచ్చుకునేది ఉండే. టికెట్లు మీ చుట్టాలకే, ఫుడ్ మీ చుట్టాలకే, తర్వాత ఇంకేమున్నాయండి ఇక్కడ, ట్రావెల్స్ మీ వాళ్ళకే, హోటల్ బుకింగ్ మీ వాళ్ళకే, మొత్తం క్రికెట్ కూడా మీరే ఆడుకోపోయారా? లేకపోతే మీ ఫ్యామిలీ వాళ్ళు 11 మంది కలిసి ఆడుకోవాల్సిందిగా క్రికెట్ కూడా. వీటన్నిటిలో హెచ్సిఏ మాజీ డైరెక్టర్ వంకా ప్రతాప్ పాత్ర కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో 2019-22 మధ్య జరిగిన అన్ని అంశాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. 2017లో జస్టిస్ అనిల్ దవే, 2023లో జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు జరిపిన ఫోరెన్సిక్ ఆడిట్లో వెల్లడిన వివరాలను పెన్డ్రైవ్ రూపంలో సిఐడి అదనపు డీజీపీ చారు సిన్హా అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎండల లక్ష్మీనారాయణ, గురువారెడ్డి హెచ్సిఏ అధ్యక్షుడిగా గెలవగానే జగన్మోహన్ రావు తన విజయం కేటీఆర్, కవిత, హరీష్ రావుకు అంకితమంటూ చేసిన వ్యాఖ్యలు గుర్తు చేశారు. మరి ఆయన అప్పట్లో అన్నాడు, నా విజయం కేటీఆర్, కవిత, హరీష్ రావులకు అంకితం చేసేస్తున్నా. మరి పెద్ద నువ్వు వరల్డ్ కప్ గెలిచావు, నువ్వు వాళ్ళకి అంకితం చేస్తున్నావు. ఇక హెచ్సిఏ జరిగిన అక్రమాలపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి గురువారెడ్డిలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులను కూడా ఫిర్యాదు చేశారు. జగన్మోహన్ రావు మరికొందరితో కలిసి 100 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడినట్టుగా పేర్కొన్నారు. ఇందులో మనీ లాండరింగ్ కూడా జరిగిందంటండి. ఈడీ కేసు కూడా ఫైల్ చేశారంట. ఇలా మీరు బ్రాండ్ ఇమేజ్ పెంచుతా అని చెప్పి దేశవ్యాప్తంగా తెలంగాణ పరుగు తీశారు. ఎందుకంటే ఇప్పుడు ఈ హెచ్సిఏ అధ్యక్షుడిపై జరుగుతున్న విచారణ కావచ్చు, దీంట్లో ఈడీ ఎంటర్ అయింది కావచ్చు, ఈ ప్రతి విషయం నేషనల్ మీడియా మొత్తం వస్తుంది, ప్రపంచం మొత్తం చూస్తారు మీరు చేసిన యదవ పనులు. దీనికి ఉప్పల్ సిఐని కూడా సస్పెండ్ చేశారు ఇదే కేసుకు సంబంధించి. మనోడు ఏం చేశాడంటే, ఉప్పల్ సిఐ ఎలక్షన్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. హెచ్సిఏ అక్రమాలపై సిఐడి చేస్తున్న దర్యాప్తు వివరాలు కేసులో అనుమానితుడిగా ఉన్న ప్రధాన కార్యదర్శి దేవరాజుకు లీక్ చేశారని నిర్ధారణ కావడంతో ఈ చర్యలు తీసుకున్నారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దేవరాజుకు లీక్ చేశారని నిర్ధారణ కావడంతో ఈ చర్యలు తీసుకున్నారంట. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు హెచ్సిఏ అక్రమాలపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రావుతో పాటు మరో 4 అరెస్ట్ చేశారు. ప్రధాన కార్యదర్శి దేవరాజుకు కూడా అక్రమాలతో సంబంధం ఉన్నట్టుగా విచారణలో వెల్లడి కావడంతో ఆయన అరెస్ట్ కూడా అంతా సిద్ధం చేశారు. సిఐడి అధికారుల బృందం దేవరాజు ఇంటికి కూడా వెళ్ళింది. అయితే అప్పటికే తప్పించుకొని వెళ్ళిపోయాడు. దీనిపై సిఐడి అధికారులు ఆరా తీయగా ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి ద్వారా అరెస్ట్ చేయనున్నట్టు దేవరాజుకు సమాచారం అందించడానికి వెల్లడైంది. ఇదే విషయాన్ని సిఐడి అధికారులు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబుకు తెలియజేశారు. దీనిపై అంతర్గత విచారణ జరిపిన సిపి ఎలక్షన్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంత అత్యుత్సాహం దేనికండి? ఈయన కూడా ఆల మనిషినేమో. మంచి ఫోటో, భలే ఫోటో వేశారు చూసారా? స్వేచ్ఛలో ఇద్దరు
ఇప్పుడంతే పడట్లేదు కానీ ఇప్పుడంటే ఇద్దరు కొట్టుకుంటున్నారు. గతంలో మొత్తం అంతా తెలంగాణ మొత్తం ఇద్దరు సమానంగా భాగాలు చేసుకొని పంచుకొని దొబ్బుకొని తిన్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం.